ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఎస్కాట్ నుంచి మా ప్రయాణం కొనసాగించాం. అలా వెళ్తుంటే దారిలో ఒక టీ షాప్ కనిపించింది. అక్కడ చక్కగా ఒక స్పెషల్ టీ తాగి మరలా మా జర్నీని కొనసాగించాం. హాయ్ గైస్, ప్రస్తుతానికి అయితే చాలా దూరం వచ్చాం. ఇంకొంచెం దూరం వెళ్తే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. రండి తీసుకెళ్తాం. విడిగో దూత. ఇప్పుడిప్పుడే తెల్లారుతూ లో లైట్లో వ్యూ చూసారా? చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇదే మన సిటీకి పల్లెటూరుకు ఉన్న తేడా. ద ఈస్టర్న్ ఘాట్స్ కాఫీ తోటలు, జలపాతాలు, వాగులు మరియు విభిన్న గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. హాయ్ గైస్, గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ లేచి 5కి వెళ్ళాలి. 4కి లేచి స్టార్ట్ అయ్యి మాడగడ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో స్టార్టింగ్ పాయింట్ గాలికొండ వ్యూ పాయింట్. అరకు సముద్రానికి 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. దీనికి మరో పేరు ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. అరకు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళా కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తదనమ్మా ఫీల్. ఈ రోడ్ చూసారా? రోడ్ టు హెవెన్ అనొచ్చు అనమాట దీన్ని. చూడడానికి ఎంత అందంగా ఉందంటే రెండు కలిసి సరిపోవట్లేదు. ఏదో స్వర్గానికి వెళ్ళే దారిలో ఉంది మామ ఇది. బైకర్స్కి అయితే ఈ రోడ్డు ఒక పండగ అనమాట. కొంచెం దూరం ఉన్నా సరే రోడ్ వ్యూ వేరే లెవెల్ మామ. కాంట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి వచ్చి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలమ్మా. ఎంట్రీ టికెట్ తక్కువ ఉండుద్ది. ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 100 ఎంత ఛార్జ్ చేస్తారు, తక్కువే. అప్ అండ్ డౌన్ 200. మీరు ఇంకా ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకోవచ్చు మామ. ఈ ఊరు నుంచి అయితే కొంచెం దూరం వెళ్ళాక ఆఫ్ రోడింగ్ చేయాలి మామ. రోడ్స్ అయితే కొంచెం బాగో. బైక్ అయితే వెళ్ళిపోయింది. బైక్ కార్ కూడా ఈజీగా వెళ్ళిపోయింది. కాకపోతే కొంచెం వర్షం పడినప్పుడే డేంజర్.
మిగతా టైం అంతా ఓకే. కాకపోతే కొంచెం చూసుకున్నారు మోస్ట్లీ రైతు వెహికల్. కొంచెం దూరం ఆఫ్ రోడింగ్ వెళ్తే మేబీ కొన్ని రోజులు ఈ రోడ్ కూడా వేయచ్చు. ఇంకా రోడ్ వర్క్ జరుగుతుంది, మేము వెళ్ళాం, ఇంకా రోడ్ వేయలేదు, రోడ్ వర్క్ జరుగుతుంది. కొంచెం రిస్క్ అయినా వెళ్ళిపోవచ్చు మా, ఏం కాదు, ఈజీగానే ఉండిద్ది. రోడ్ ఆటో అయితే రోడ్ బాగానే ఉండిద్ది. ఇక్కడ నుంచి రోడ్ చేస్తున్నారు ఇప్పుడే, ఇంకా వేయలేదు, వర్క్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దగ్గరేమో ఒక 1 కిలోమీటర్ ఉండిద్దేమో మేబీ, అంతే. రోడ్ వేస్తున్నారు, మేబీ రోడ్ కంప్లీట్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా పైకి. కార్స్ కూడా వెళ్ళిపోతే నో ప్రాబ్లం, కార్స్ వెహికల్స్ ఏదైనా వెళ్ళిపోయింది, బస్ తప్ప. 2 వీలర్ 4 వీలర్ వరకు ఈజీ ఏమో. అరకులో ఉన్న అద్భుతమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి, మాడకాడ వ్యూ పాయింట్. దీన్నే పాల సముద్రం అని కూడా అంటారు. మేఘం కన్నా ఎత్తులో స్వర్గ పంచుని మీద ఉన్న అనుభవం.
చాలా గేమ్స్ ఉన్నాయి మామ. ఆర్చర్, గన్ షూటింగ్, హార్స్ రైడ్ కూడా ఉంది. హార్స్ రైడ్ పర్ హెడ్ 100 అంట. అట్లా సరదా టైం పాస్ చేయొచ్చు మామ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా ఉంది ఇక్కడ. టిఫిన్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్నింగ్ ఇది ప్లాన్ చేసిన తర్వాత వేరే ఇట్లకి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత టిఫిన్ చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వేరే ప్లేసెస్ చూడొచ్చు మా అరకులో. బాబాయ్ మన కోసం కానీ కూడా బయటికి తీసాడు చూడండి తాతగారు.